సౌందర్యలహరిలోని 29వ శ్లోకము. కిరీటం వైరించం పరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అనువాద శ్లోకము. భవుడు నీ సదనమున కరుదెంచెడు వేళన భవ్యముగ స్వాగతము పలుకగ స్వయముగా భద్రాసనము దిగెడు నిన్ను నీ పరిజనము భవానీ చూచి ఎడుగుడుమమ్మ తగిలెన భవ్య పాదములు విరించి విష్ణు మహేంద్రుల భద్ర కిరీటముల దైత్య సంహార గర్వమున భవించిన కఠినతన నొచ్చునేమోయనగ భవ్యముగ నీ ఔన్నత్యము మెరయుంగదా. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మ యొక్క పాతివ్రత్య మహిమను వర్ణిస్తున్నారు. భవుడు నీ సదనమున కరుదెంచెడు వేళన అనగా భవుడు అంటే సదాశివుడు, నీ సదనము అంటే అమ్మ యొక్క గృహము. అమ్మ ఇల్లు ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మణిద్వీపంలో కదంబ వృక్షాల నడుమ చింతామణులతో నిర్మితమై ఉంటుంది. అరుదెంచెడు వేళన అంటే శివుడు వేంచేస్తున్న సమయంలో. చిన్న వివరణ గమనిద్దాం. అమ్మ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులనే 5 బ్రహ్మలతో నిర్మితమైన సింహాసనం మీద సమస్త దివ్యాభరణాలు అలంకరించుకొని సకల దేవతా పరివారము చేత పరివేష్టితురాలై 64 ఉపచారములతో కొలువబడుతూ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి కంఠం నుండి పాటగా జాలువారుతున్న పరమశివునికి సంబంధించిన గజాసుర సంహారం, త్రిపుర సంహారం, మన్మధుని దగ్ధ వృత్తాంతం మొదలైనవి వింటూ పొంగిపోతున్న సమయంలో శివుడు వేంచేస్తున్నాడన్న కోలాహలం విని అమ్మవారు భవ్యముగ స్వాగతము పలుకగ స్వయముగ భద్రాసనము దిగడు నిన్ను అనగా తానే స్వయముగా చిరునవ్వుతో మంగళప్రదముగా స్వాగతము పలకాలి అని భద్రాసనము దిగడు నిన్ను అంటే సింహాసనము మీద నుంచి ఒక్క ఉదుటున లేచి దిగి స్వామికి ఎదురు వెళుతున్న నిన్ను చూసి నీ పరిజనము భవానీ చూచి అడుగుడుమమ్మా అనగా నీ పరిచారికలు ఏమంటున్నారు అంటే, ఓ భవానీ చూసి అడుగులు వేయి తల్లి అని జాగ్రత్తలు చెబుతున్నారు. తగిలిన భవ్యపాదములు విరించి విష్ణు మహేంద్రుల భద్ర కిరీటముల దైత్య సంహార గర్వమున భవించిన కఠినతన నొచ్చునేమోయనగా అనగా దైత్య సంహార గర్వమున అంటే రాక్షస సంహార గర్వముతో వచ్చిన భవించిన కఠినతన అంటే కరుకుదనముతో ఉన్న విరించి విష్ణు మహేంద్రుల భద్ర కిరీటముల బ్రహ్మ విష్ణు ఇంద్రుల కిరీటములకు తగిలిన భవ్యపాదములు నొచ్చునేమోయనగా అంటే నీ కోమలమైన పాదములు తగిలి గాయపడతాయేమో అని. ఇది బ్రహ్మ కిరీటం, ఇది విష్ణువుది, ఇది ఇంద్రుడిది తల్లి, చూసి అడుగులు వేయి అమ్మా అని జాగ్రత్తలు చెప్తున్నారు. భవ్యముగా నీ ఔన్నత్యము మెరయుంగదా అనగా శుభప్రదమైన నీ ధర్మము, నీ యొక్క పతిభక్తి పరాయణత, పతిపై నీకు గల ప్రేమ, పాతివ్రత్య మహిమ లోకాలలో అత్యున్నతంగా పరిడవిల్లుతాయి తల్లి. అమ్మవారి నడక ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే, మనసా వాచా కర్మణ భర్తను గౌరవించే స్త్రీ తనను తాను ఉన్నతంగా ఆవిష్కరింప చేసుకుంటుంది అని. సాధనాపరంగా మూలాధార చక్రంలోని చిచ్చెత్తి సహస్రార చక్రం వైపుకి పయనించే క్రమంలో బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను దాటే సమయంలో సాధకుడికి ఎదురయ్యే అపాయములను ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించాలని చెప్తున్నారు.